శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం తిరుమలకొండ నెల్లూరు జిల్లా శ్రీరామక్రియా ధ్యానం ఆత్మజ్ఞానం ఆరోగ్యం కార్యసిద్ధి మానసిక ఆనందం కొరకు మనం ప్రతిరోజు చేసే అరుణకాంతి సాధనకు సాధకులకు యోగులకు అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా ఆజ్ఞాచక్రంలో ఓం నమ శివాయ మంత్రంతో సమస్వరం చేద్దాం. వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. ఆజ్ఞాచక్రంలో సమస్వరం చేద్దాం. కేచరి ముద్రను పెట్టుకోండి. వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. ఆజ్ఞాచక్రంలో శ్వాసని గమనిస్తూ సమస్వరం చేసుకుందాం. ఓం నమ శివాయ మంత్రంతో ఓం నమ శివాయ నమః. 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 ఇప్పుడు ఉషశ్రీ మేడం గారు మనకి సౌందర్య లహరిని వివరిస్తారమ్మా. స్వాగతం అమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం మహాగణపతిభ్యో నమః. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. మన గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమలకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి గురుభ్యో నమః. గురువు గారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ
శ్రీరామక్రియ ధ్యాన మాస్టర్స్ కి, యోగులకు, సాధకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ, నిన్న చెప్పిన శ్లోకానికి కొంచెం అర్థం ఉండంగానే నిన్న స్టాప్ చేసుకున్నాము. అది చెప్పుకొని శ్లోకానికి వెళ్దాం. అమ్మవారి ముఖ సౌందర్యాన్ని పద్మాలతో పోల్చడానికి పద్మాలు అమ్మవారి ముఖ సౌందర్యము పద్మాలు కూడా చిన్నపుచ్చుకుంటున్నాయంట అమ్మ యొక్క ముఖ సౌందర్యాన్ని చూసి. ఎందుకంటే మన్మధుడు అంతటి వాణ్ణి లెక్క చేయని ముక్కంటి అయిన శివుడి యొక్క రెండు కళ్ళు నిత్యము అమ్మవారి సౌందర్యం రోలటం కోసం నీ వైపే చూస్తాయి, కానీ పద్మాల వైపు చూడవు. కాబట్టి నీ అందమందు ఆ పద్మాల అందం ఎందుకు కొరగానిదైపోతుంది అని చెప్పబడుతుంది. అంతరార్థం ఏమిటంటే బహు విశిష్టమైనటువంటిది. అంతరార్థం ఏమిటంటే అది సాధారణంగా జలము ఎత్తు నుండి పల్లముకు ప్రవహించే గుణము కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి వదన సౌందర్యం అనే జలముఖం నుంచి శిరోభాగము వైపుకు ప్రవహిస్తుందని, క్రింది నుండి పైకి ప్రవహిస్తుందని ఆదిశంకరుల వారు ఈ శ్లోకంలో రాయడంలో ఒక విశేషం ఉంది. తూర్పున ఉదయించే సూర్యుని కిరణం క్రింద నుండి పైకి వస్తుంది. ఈ కారణంగానే మనం దీని క్రింది నుంచి పైకి ఉదయించడం అంటున్నాం. ఈ రైస్ కి సమానార్థం ఉదయం. ఉదయం అనగానే క్రింది నుండి పైకి వచ్చేది అనే అర్థం వస్తుంది. ఈ కారణంగానే శంకరులు అమ్మవారి ముఖ సౌందర్యాన్ని సూర్యోదయంతో పోల్చారు. పాపిటి మార్గమును ఏర్పరచుకుని సూర్యకిరణం లాగా పైకి పాకుతూ ఉంది. ఈ కారణంగా అమ్మవారికి ఊర్ధ్వగామిని అనే నామం కలిగిందని శంకరుల వారు రాసిన భాష్యంలో కూడా రాస్తున్నారు. ఊర్ధ్వగామిని భాగంలోని ఉదర ప్రదేశంలో అంటే కింద నిలవై ఉన్నది కదా. మొత్తం మీద ఈ క్రియలో సాధకులు చివరిగా చేరుకునేది అమ్మవారినే అనేది సారాంశంగా చెప్పబడుతుంది. ఈ శ్లోక పారాయణ ఫలితం ఏమిటంటే వాక్ శుద్ధి, తర్వాత వాళ్ళు విషయాల మీద చెప్పగలిగే శక్తులు నిస్సందేహంగా లభిస్తాయి అని చెప్పబడుతుంది. శ్లోక ఫలం వచ్చేసి ఒకసారి శ్లోకాన్ని స్మరించుకొని వెళ్దాం. అరాళై స్వాభావ్య అలికలవసశ్రీ విరలకై పరీతం తే వక్తం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరం యస్మిన్ దశన రుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహా. అది శ్లోకము. తర్వాత 46వ శ్లోకంలోకి వెళ్తున్నాం. 46వ శ్లోకం. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదాః సుధాలేపస్యూతిః పరిణమతి రాఖా హిమకరాః. అంటే అమ్మా జగన్మాత, లావణ్యం అనే వెన్నెల చేత విమలమైన నీ పాల భాగమును అంటే లలాటము నుదురు నేను పూర్ణచంద్రుని యొక్క 2వ ఖండము భావంగా భావిస్తున్నాను. చంద్రుని మొదటి ఖండము నీ కిరీటంలో అలంకారమై భాసిస్తున్నది. ఇట్టి 2 ఖండములు అర్ధచంద్రునికి 4 శృంగములు కొనలు అని చెప్పవచ్చు. పూర్ణ బింబముగా మార్పు చెందినవి. ఈ శృంగముల నుండి స్రవించే అమృతమే వాటిని పట్టి బంధించుచున్నది.
ఈ రెండు చంద్రభాగముల నుండి ప్రసరించే వెన్నెల నీ నొసట భాగమును అంటే లలాటమును నిగనిగలాడేటట్టు చేయుచున్నది. ఇందువలన నీ లలాటము రాక హిమకరహ అనగా పున్నమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్నది అని చెప్తున్నారు. అమ్మవారి ముఖమును పరిపూర్ణ పరిణామములో నుండి చంద్రునితో పోల్చి చెప్పారు ఇక్కడ శంకర్లు. ఇతర ఋతువులలో ఇతర ఋతువులలో కన్నా శరత్ ఋతువులో చంద్రుడు శుక్లపక్షమునందు త్వరగా ఉదయించును. అందువలన వెన్నెల ముందుగా ప్రారంభమై వెన్నెల కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది. శరత్తు ఆరంభంతో అంతకు పూర్వమున్న దట్టమైన అజ్ఞానపు కారు మేఘములు పట్టపచ్చులై దహరాకాశము నిర్మలంగా స్వచ్ఛంగా అగుట జరుగుతుంది. ఈ కారణం వలనే ఈ ఋతువును శరత్ ఋతువు, శారదా ఋతువు, సరస్వతి సర్వశుక్ల సరస్వతి ఋతువుగా పేరు పెట్టారు. సూర్యుని వేడి కిరణములు చంద్రునిపై పడి వెన్నెల కిరణముగా మారి భూమికి చేరుతాయి. సూర్యుడు మన ఆత్మను, చంద్రుడు మన మనస్సును, భూమి మన దేహమును చూస్తుంది. ఆత్మ అను సూర్యుని నుండి వెలువడు భావములు అను కిరణములు మనస్సు అను చంద్రుని ద్వారా వ్యక్తమవుతాయి. మనస్సు ద్వారా వచ్చు భావములు ముఖమునందు వ్యక్తమవుతాయి. ముఖము చంద్రుడు ఈ రెండును ఆహ్లాదమును సూచించగలవి. అందుకే ముఖమును చంద్రునితో పోల్చుట, రెండును గుండ్రంగా ఉండుట ఒక లక్షణమే. చంద్రుడు ముఖము ఒక లక్షణమే పోల్చుటకు కారణం కాదు. అమ్మవారి ముఖము పరిపూర్ణ కలగల చంద్రుణ్ణి పోలి ఉంటుంది. ఇతర కళల చంద్రునితో కాదు. అందుకే ఆమె షోడసి కళా ప్రపూర్ణ అనగా పూర్తిగా 16 కళలు నిండిన పరిపూర్ణ స్వరూపము. చంద్రుడు మనస్సును ఆహ్లాదాన్ని కలిగించినట్లే అమ్మవారి ముఖ చంద్రుడు భక్తుల మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు. అంటే అమ్మవారి ముఖమే ఒక చంద్రబింబముగా ఇక్కడ వర్ణిస్తున్నారు. చంద్రుడు చీకట్లను తొలగించి ఆహ్లాదకరమైన చల్లని వెలుగులను ప్రసాదించినట్టుగా బొట్టు పెట్టుకునే చోటు అంటే భ్రూమధ్యం, దాన్నే ఆజ్ఞాచక్రం కూడా అంటాం కదా. ఆజ్ఞాచక్రం నుండి సమస్త జ్ఞానము వికాసాన్ని చెంది సాధకునికి ప్రశాంతతను ఆనందాన్ని కలుగజేస్తుందని గ్రహించాలి. చంద్రుడు లక్ష్మీ సోదరుడని అమృత క్షీరసాగర మదనంలో ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ శంకరుల వారు చంద్రుని ఆవిర్భావం అమ్మ లలాటము, నుదురు లేదా ఫాలభాగము నుండి జరిగిందని భక్తి భావోద్వేగంలో వివరిస్తున్నారు ఇక్కడ. ఇక అంబ కిరీటముకు అలంకరించిన అర్ధచంద్రుడు పైకి వంపు తిరిగి ఉండగా అమ్మ యొక్క లలాటమునందున్న అర్ధచంద్రుడు దీనికి వ్యతిరేక దిశలో ఉన్నాడు. ఈ రెంటిని వ్యతిరేక దిశలో చూచినప్పుడు 4 శృంగములతో కూడినట్లుగాను, సమాన దిశలో ఉంచి చూసినప్పుడు పూర్ణ చంద్రునిగాను దర్శనమిచ్చుచున్నాడని గ్రహించాలి మనం. అమ్మ లలాట భాగమును చంద్రమండలముగా భావించి ధ్యానించే భక్తులకు, సాధకులకు అపరిమితమైన ఆనందం కలుగుతుందని ఈ శ్లోక భావం. ఒకసారి శ్లోకం స్మరించుకుందాం. లలాటం లావణ్య ద్యుతి విమలమా భాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాస ఉభయమపి సంభూయ చమిదాః సుధాలేపస్యూతిః పరిణమతి రాకా హిమకరాః. తర్వాత శ్లోకం చెప్పుకుందాము. 47వ శ్లోకము.
భ్రువౌ భుగ్నే భువన భయ భంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సేవ్యే తరకర గృహీతం రతిపత్ ప్రకోష్ఠముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. ఇక్కడ భావం ఎలా ఉందంటే, ఎవరైనా తీక్షణంగా మనల్ని చూస్తుంటే వారి చూపులతోనూ కటాక్ష దృష్టితో చూసిన వారి చూపులను విరులతోనూ పోల్చుకుంటూ ఉంటాం. చూపులు అనగా వాడి అయిన బాణములు అని, విరులు అంటే మెత్తనైన పూల బాణములని అర్థంలో చెప్తుంటారు. లోక రక్షకురాలైన ఆ రాజరాజేశ్వరీ దేవి కనుబొమ్మలు అలాంటి విరుల బాణములతో సంధించే మన్మధును విల్లును పోలి ఉన్నవి. మన్మధుడు లోకాల్ని బాధించటానికి ఎడం చేత్తో పట్టిన విల్లులాగా ఉంటాయి అమ్మ కనుబొమ్మలు. బాగా లాగబడిన దాని నారిలాగా నీ కళ్ళు ఉంటాయి. కానీ మన్మధుని వలన లోకాలకు బాధ కలగకుండా ఉండడం కోసం అమ్మవారి పురుకుటి ఎత్తుగా ఉందంట కొంచెం. పరమశివుని 3వ కంటి మంటకు మన్మధుడు మసి అయిపోయాడు. మన్మధుని భార్య రతీదేవి విలపిస్తుంటే జాలిపడిన పార్వతీదేవి పరమేశ్వరునితో వివాహమైన వెంటనే భర్తను ఒక కోరిక కోరుతుంది. అది రతీదేవి కోసం మన్మధుడిని బ్రతికించమని. పెళ్లి అయిన వెంటనే భార్య కోరిన మొదటి కోరికను ఏ భర్త అయినా తీరుస్తాడు కదా. ఆ కోరికను అంగీకరించి మన్మధుణ్ణి బ్రతికించాడు. అయితే మన్మధుని శరీరం ఒక్క రతీదేవికి మాత్రమే కనిపించేలా అనుగ్రహించాడు. అమ్మవారి ముఖం చూసి ఆమె కోరిక కాదనలేక తనను బ్రతికించిన పరమేశ్వరుడు ముందు ముందు మరి ఇంకెప్పుడైనా కూడా తన్ను చూసి ఆగ్రహించకుండా ఉండాలంటే అమ్మవారి ముఖాన్నే తన నివాసంగా చేసుకుంటే తనకు మంచిదని భావించాడు మన్మధుడు. అప్పటి నుంచి ఆమె వదనం మన్మధునికి మాంగళ్య గృహం అయింది. ఆ ఇంటికి తోరణాలు ప్రత్యేకంగా కట్టుకోవాల్సిన పని లేకుండా అమ్మవారి అందమైన కనుబొమ్మలే తోరణాలుగా ఉన్నాయి అని చెప్పబడుతున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. లలితా సహస్రనామాల్లో కూడా వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక అనే నామం కూడా ఉంది కదా. అది ఇక్కడ ఉదాహరణగా కూడా చెప్పవచ్చు. కనుబొమ్మలనే తీవెలలు అని, ఉరుకుటి అని కూడా అంటుంటారు. అమ్మ ఉమాదేవి లోకములకు ప్రమాదములను తప్పించు దేవి. కొంచెముగా వంగిన తుమ్మెదల వరుస మాదిరిగా ఉండి నీలి వన్య కనులు అనబడే నేత్రాలతో కట్టబడిన అల్లెతాడు వలె ఉన్నాయి తల్లి నీ కనుబొమ్మలు అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు శంకర్లు. ఈ శ్లోకంలో ప్రకోష్టే ముష్టౌచ స్థగయతి నిగూఢాంతరముమే అంటే, ప్రకోష్టే అంటే మణికట్టు ముంజెయ్యి, ముష్టౌచ అంటే పిడికిలి. సాధారణంగా బిల్లును ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో శరసంధానం చేస్తాం. కానీ ఈ శ్లోకంలో కుడి చెయ్యి ప్రస్తావనే లేదు. అందువల్ల అమ్మ కనుబొమ్మలు కేవలం శత్రువులను నడిపించే విల్లు మాత్రమే కాని శరసంధానం చేసే తూపుల విల్లు కాదని ఇక్కడ మనం గ్రహించాలి. అందువల్లనే అమ్మను శ్లోక ప్రథమ పాదం అంతంలోనే భువన భయ భంగ వ్యసనిని అని వర్ణించడం జరిగింది. అంటే సకల భువనాలకు కూడా భయాన్ని లేకుండా చేస్తుంది. ఆ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎంత త్వరగా తన యొక్క భక్తుల సమస్యలను కూడా ఎంత త్వరగా తీర్చాలని ఒక వ్యసనం కలిగి ఉంటుందని కూడా ఈ శ్లోక భావంగా అర్థం చెప్పబడుతుంది దీనిలో. ఒకసారి శ్లోకం స్మరించుకొని వెళ్దాం. భుగ్నే భువన భయ భంగ వ్యసనిని నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం
తనుర్మన్యే సేమే తరకర గృహీతం రతిపతౌ ప్రకోష్టో ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. అమ్మా వదనం అయితే మంచి సేఫ్టీ ప్లేస్ అని మన్మధుడు అమ్మ వదనంలోనే దాగి ఉన్నాడని ఇక్కడ అంతరార్థం. శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ధన్యవాదాలు మాత. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శంకర భగవత్పాదులు అమ్మవారి ముఖాన్ని, అందమైన ముఖాన్ని చూసిన పద్మాలు అసూయపడుతున్నాయని, అమ్మవారి ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఊర్ధ్వగామిని అని వివరించినారని, లావణ్యమనే వెన్నెల చేత నుదిటిన ఉన్న పాలభాగం చంద్రుని 2 ఖండములుగాను, అమ్మ ముఖమును శరదృతువులోని పున్నమి చంద్రుని వలె కనబడుతుందని, అమ్మ లలాట భాగము చంద్రుని 2వ ఖండంగా ఒకటిగా చేర్చినప్పుడు పౌర్ణమి చంద్రుడిగా కనపడినట్లే అమ్మ ముఖ సౌందర్యం వెలుగుతూ సాధకునికి ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తాయని, అమ్మ కనుబొమ్మలు బాగా లాగబడిన మన్మధుని చేతిలోని విల్లులాగా ఉంటుందని భావనను చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మన పూజ్య గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమనకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద సద్గురువులు మనకు అనుగ్రహ భాషణనిస్తారు. స్వామి నమస్కారం. ఓం నమ శివాయ. నమస్కారం అమ్మా. ఇదే వీడియో ఇది రావటం లేదమ్మా, నాది రావటం లేదా? లేదుమా, రాదా? లేదు. ఇప్పుడు మీరు కనపడుతున్నారు కదా స్వామి. వస్తుందా? మీది వస్తుంది, నా దగ్గర రావటం లేదా? అవి తీసేస్తాను. మీరు కనపడుతున్నారు స్వామి, తీసేస్తాను. ఇది కనమా ఇప్పుడు ఇది స్క్రీన్ తీసేస్తే నేను వస్తా. నాకు కనపడదు. రైట్. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవే నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ వశిష్ఠ విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస హయగ్రీవ అగస్య గౌడపాద గోవింద శంకర విద్యారణ్య వీర బ్రహ్మేంద్ర షిరిడి సాయినాథ చైతన్యానంద గురు కన్నం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖస్వామి పుణ్యవాస లక్ష్మీ నరసింహస్వామి సీతారామాంజనేయ స్వామి నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మ. మనం దక్షిణామూర్తి స్వామివారికి నమస్కారం చేస్తూ శ్రీరామ క్రియాజానం యోగులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు శ్రీరామనవమి నిన్న రాముల వారు నిన్న పుట్టారు. నిన్నంతా కళ్యాణాలు వైభవంగా జరిగినాయి. పల్లి వాడవాడలో ఎంతో పండగ వాతావరణం. ఇప్పుడు అంతా బాగా ఖర్చు పెట్టి పూలు కానీ డెకరేషన్లు కానీ అలంకారాలు కానీ అద్భుతంగా చెప్పేదానికి లేదు. అంత వైభవపేతంగా ఎక్కడ పట్టిన పల్లెల్లో కూడా అసలు డబ్బు లెక్క చేయటం లేదు. అంత భగవంతుడిది ఆ సీతారాముల వారు యొక్క కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంది? ఎన్నో యుగాలు ఇప్పుడు మనకి కళ్ళ ముందర ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎన్నో ఇతర దేశస్తులు కూడా మన భారతదేశాన్ని పరిపాలన చేశారు. కానీ ఎవరికి అవి పెద్ద గుర్తుండవు, వాటికి హిస్టరీ లేదు, దాని గురించి పెద్ద పట్టించుకోరు. కానీ శివపార్వతుల యొక్క కళ్యాణాలు కృతయుగంలో, అట్లా ఇప్పుడు ఈ సీతారామాంజనేయుల యొక్క కళ్యాణాలు ఇంత వైభవంగా ఎందుకు ప్రాధాన్యత ఉందనేది మనం ఒక్కసారి చూసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ శివపార్వతులు జన్మ తీసుకొని వాళ్ళు సాధనలో పరిపూర్ణమయ్యి ఆయన భైరవుడిగా, ఆమె భైరవిగా ఆమె స్థితిని పొంది ఆమె
ఇద్దరు కూడా పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు జీవత్వం పొందారు, వాళ్ళు శరీరం దాల్చారు. మళ్ళీ వాళ్ళు స్వయంభూగా ఆ యొక్క మూల విరాట్ ఏదైతే ఆ యొక్క పూర్ణ చంద్రుల్లాగా ఉంది ఆ కణం, ఆమె ఎర్రటి కణం, సూర్యోదయం అయ్యేటటువంటి ఆ ఎర్ర కణం లాంటిది అమ్మవారు. వాళ్ళిద్దరూ ఆ జ్యోతులుగా మారిపోయారు తపస్సు చేసి. ఆయన దక్షిణం మళ్ళీ అది అయిపోయినాక ఆయన దక్షిణం మళ్ళీ కూర్చున్నారు తపస్సుకి. అంటే పరబ్రహ్మ అయినాక మళ్ళీ దక్షిణమూర్తి గట్ట మళ్ళారు కాబట్టి దక్షిణామూర్తి అయ్యారు. ఆ తర్వాత కొంత పరిపాలన జరిగినాక ఈ భూమి మీద అనేక మంది రాక్షసులు తయారయ్యారు భూమి మీద. అనేక మంది రాక్షసులు తయారయ్యి భూమి మీద ఋషుల్ని, భక్తుల్ని, రాజుల్ని, శివభక్తుల్ని అంత హింస పెడుతున్నారు. అప్పుడు లక్ష్మీనారాయణ పాలన జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళ పరిపాలన అయిపోయినాక అంటే మనుషులు తపస్సును వదిలి లౌకికంలోకి వచ్చి ఇల్లు, వాకిలి, పొలాలు ఈ విధంగా వాళ్ళు చూసుకుంటూ బహిర్ముఖులైపోయారు ప్రజలు. అది రాక్షసత్వాన్ని పెంచుకుంటా పోయింది సమాజంలో. అప్పుడు ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళంతా కూడా లంకలో పరిపాలన చేస్తుంది. దక్షిణాదిని పరిపాలన చేస్తున్నారు. ఈ దక్షిణం అంతా శూర్పణఖ పరిపాలన. తెలుగు రాష్ట్రం, ఆ పక్క నుండి ఒరిస్సా, ఇదంతా శూర్పణఖ పరిపాలన. ఇదంతా ఆమె. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యి కొంత చేస్తారు కదా, మీకు అంతా తెలుసు. అట్లా అప్పుడు కూడా ఈ రావణాసురుడు మొత్తం ఒక రాక్షస పరిపాలన. అంటే వాళ్ళు దైత్య గుణాలు ఉన్నాయి కదా. అతను కూడా పెద్ద తపశక్తి సంపన్నుడు. పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయన పరమేశ్వరుని కూడా మెప్పించాడు. ఆయన కైలాసానికి ఎంటర్ అవుతుంటే హిమాలయాస్లో నందీశ్వరుడు రానియుడు లోపలికి. అప్పుడు ఆయన కూర్చొని కఠోరమైన తపస్సు చేసి పేగులు తీసి వీణ వాయిస్తాడు. అంటే అన్నం తినకుండా కఠోరమైన తపస్సు చేశాడు. ఆ కొవ్వంతా కరిగిపోయింది, పేగుల్లో కొవ్వంతా, పొట్ట అంతా కరిగిపోయింది. అప్పుడు ఈ పొట్ట ఎప్పుడు కరిగిపోద్దో రజోగుణం పోయి సత్వగుణం వస్తుంది మనిషికి. కండలు బాగుంటే పొగురు బట్టి ఉంటుంది, బాగా అహంకారం, పొగురు. అంటే ఆ బయట ఎద్దుతో పోల్చారు కదా. అంటే ప్రతి పురుషుడిని ఈ నిశ్వాసాలు బాగా ఆడతా లౌకికంలో బహిర్ముఖంగా ఉండే, లౌకికంలో ఉండే పుష్టిగా తిని బాగా శారీరక పుష్టి ఉంటే వాళ్ళని దేంతో పోల్చారంటే ఆ శ్వాస ఆడుతుంది కదా, బుసలు కొట్టి ఆ ఎద్దుతో పోల్చారు. పశుతుల్యుడు ఏంటంటే మనస్సు, అందరి యొక్క మనస్సు. అదే తపస్సు చేసి మితాహారం తీసుకొని ఎప్పుడో రోజు ఇవాళ తింటే రేపు మధ్యాహ్నం, మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం తింటే రేపు మధ్యాహ్నం, ఉదయం సాయంత్రం నీళ్లు తాగి తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొవ్వు ఉండదు, పట్లో కండలు ఉండవు, కరిగిపోతాయి. అంతా మూలాధారంలో అగ్ని ప్రజ్వలన చెందుతుంది. యజ్ఞం జరగద్దు మూలాధారంలో. ఆ యజ్ఞంలో ఈ మాంస కండలన్నీ అగ్ని కరిగిపోతాయి. కరిగిపోయి సన్నంగా ఉంటారు. మీరు పాత సినిమాల్లో చూసారో లేదు, సినిమాల్లో ఋషులు అంతా జింక చర్మాలు, పులి చర్మాలు సంకలా పెట్టుకుని తిరుగుతుంటారు. పాత సినిమాల్లో అడవుల్లో ఋషులు ఎట్లా కుటీరాలు, పర్ణశాలలు అయినా చూసి ఉంటారు. అట్లా ఉంటుంది అన్నమాట ఇదంతా. అక్కడ మనం వస్తాం. ఇప్పుడు ఈ విధంగా రావణాసురుడి పాలన జరుగుతూ ఉంది. ఇంద్రాది దిక్పాలకులను జయించాడు.
అతని యొక్క శక్తితో ఆ తపస్సు చేశాడు, ఈశ్వరుని మెప్పించాడు, వరాలు పొందాడు, మహిమలు, ఇవన్నీ సిద్ధులన్నీ ఉన్నాయి అతను. అందుకే పుష్పక విమానం ఉంది. ఏదైనా ఘోరంగా ఈ రాక్షస ప్రాబల్యం పెరిగిపోయి సాత్వికుల్ని, భక్తుల్ని, యోగుల్ని, ఋషుల్ని, తపస్సు చేసే వాళ్ళందరినీ హింస పెడతా ఉంటే అందరూ శ్రీమన్నారాయణని శరణు చూస్తారు, లక్ష్మీనారాయణ. అప్పుడు ఆమె భూదేవి భారం అయిపోయింది నాయన అని చెప్పి చెప్తుంది. అప్పుడు విష్ణువు నేను రాముడిగా పుడతాను, నా యొక్క శంకు చక్రాలు ఈ యొక్క శేషుడు ఆదిశేషుడు లక్ష్మణుడుగా, శంకు చక్రాలు భరత శత్రుఘ్నులుగా పుడతారు, ఈమె సీతగా పుడుతుంది లక్ష్మీదేవి అని చెప్పి ఆ ప్రకారంగా దశరథ మహారాజు గొప్పోడు. ఆయన యజ్ఞం చేస్తారు. అంటే చైత్ర మాసం నుంచి మొదలుపెట్టి పౌర్ణమి నుంచి మళ్ళీ చైత్ర పౌర్ణమి వరకు యజ్ఞం చేస్తే ఆయనకి ఆ యజ్ఞగుండంలో సంవత్సరం రోజులు నిష్ణాతులైనటువంటి ఋషులు, తపస్వికులు, వేదాంగాలు చదివినటువంటి అప్పుడే గొప్పవాళ్ళు ఉన్నారు ఇప్పటికంటే. అప్పుడు అంతా ఉపాసన, ఎక్కడ పట్టినా వేద పారాయణలు, వేద గానాలు అడవుల్లో ఎక్కడ పట్టినా. అప్పుడు ఆ విధంగా ఉన్న సమయంలో వాళ్ళ చేత సంవత్సరం రోజులు ఆయన అద్భుతంగా ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేస్తారు. దాంట్లో అంతా అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ యజ్ఞశాల అంతా కూడా ఆ విధంగా వర్ణించారు గొప్పగా. అది అట్లా ఉందన్నమాట యాగశాల. అది ఎక్కడ సరయూ నది ఒడ్డున దాన్ని యజ్ఞం చేస్తారు అయోధ్యలో. అయితే అక్కడ అమృతం ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, యజ్ఞేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి అమృత కలశాన్ని ఇస్తాడు. అది అంతా ముగ్గురు భార్యలో సగం కౌశల్య, కైకేయ, సుమిత్ర, ఈ ముగ్గురు పంచుకుంటారు. వాళ్ళల్లో రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు పుడతారు. వీళ్ళు ఎవరి దగ్గర వశిష్ఠ మహర్షి, అరుంధతి మాత కాడ వాళ్ళు విద్యను అభ్యసిస్తారు. వశిష్ఠ మహర్షి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిన అరుంధతి వాళ్ళు కారణ జన్మురాలు అరుంధతి మాత. ఆమె అక్కడ పుడితే ఈయన అంతా కూడా పరిశోధన చేసి అన్ని చోట్ల ఎతికి ఆమెని తగిన భారీగా ఆమె యోగ విద్యకి అర్హురాలని ఆయన తీసుకొని వివాహం చేసుకొని ఈ రామ లక్ష్మణులకి భరత శత్రుఘ్నులు అక్కడ విద్య నేర్చుకుంటారు. అంతా థియరీ ఎక్కువ. అక్కడ థియరీ, ఆత్మజ్ఞానం, ఆత్మ, ఈ మొత్తం 24 తత్వాలు, అంటే పంచీకరణ అంటారు, పంచభూతాల గురించి ఎంత వివరంగా అట్లా మొత్తం ఇంకా ఉపనిషత్తులు, వేదాల సారం అంతా కూడా రాముడికి బోధిస్తాడు. ఆయన చిన్న పిల్లలప్పుడే పంపిస్తారు. అక్కడ వాళ్ళు పెట్టిందే తిని, వాళ్ళు పెట్టిందే చేసుకుంటూ వాళ్ళు పెరిగారు. అక్కడ వాళ్ళేమి వీళ్ళు పంపలు అక్కడికి ఏమి రాజు కొడుకులు కదా, మేము అక్కడి నుంచి డబుల్ కాట్ మంచం, స్పాంజీ పురుగులు ఇవన్నీ ఏం పంపల. అక్కడ ఏముందో వాళ్ళకి ఆ గురువు గురుపత్ని ఏమైతే వాళ్ళ స్థితి, వాళ్ళ దగ్గర సాపలు ఉన్నాయా, వాళ్ళ కాడ కింద పట్టలు ఉన్నాయా, ఆకులు సాపలు ఉన్నాయా, ఏముంటే అవే వీళ్ళు కూడా అనుభవించారు అక్కడ. అంటే ఆ స్థితిని తీసుకొని మంత్రాలు, ఎన్నో విద్యలు అక్కడ నేర్చుకున్నారు. తర్వాత రాముడు రాజ్యంలోకి వచ్చి అంతా వాడవాడలు తిరిగి, వీధులు తిరిగి వాళ్ళ కష్ట సుఖాలని చూస్తా ఉన్నాడు శ్రీరాముడు. చిన్న వయసే, 16 ఏళ్ళు బాలుడు. ఆయన తిరిగి అన్ని చూస్తా ఉన్నాడు.
బాగా ప్రజల్లో మంచి పేరు, రాజు కొడుకైనా ఈయన అందరి ఇళ్ళకి రావటం, అందరిని పలకరియటం, యోగక్షేమాలన్నీ బాగా పలకరించి ఎంతో ప్రేమగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు విలువ విద్యను నేర్చుకుంటా సాధన చేసుకుంటా వాళ్ళు అద్భుతంగా ముందుకు సాగం. అయితే విశ్వామిత్ర మహర్షి ఆయన రాజుగా ఉండి వశిష్ఠ మహర్షితో ఆతిథ్యం తీసుకొని ఆ కామధేను కోసం ఆయన యుద్ధం చేసి ఆయన కొడుకులందరిని కూడా సంహరించి, తర్వాత ఈయన ఈ యొక్క బ్రహ్మదండాన్ని ముందు పెడితే ఈయన సైన్యం అంతా ఓడిపోయింది. అంటే ఈ బ్రహ్మదండం అంటే ఎన్నుకోసే తపస్సులో కూర్చుంటేనే ఆయన ఏం చేయలేకపోయారు. ఓ ఇంత తపస్సుకి ఇంత శక్తి ఉందా అని స్వామిత్రుడు దాన్ని గమనించి ఆయన ఏం చేశాడు, ఆయన కూడా తపస్సు చేశాడు. ఆయన ఎట్లా చేశాడు, ముందు తూర్పు భాగంలో చేశాడు, అంటే దక్షిణం చేశాడు, పరమట చేశాడు. ఆయనకి ఏమి జ్ఞానం కలగల, సిద్ధి కలగల. తర్వాత ఉత్తరం చేశాడు. అప్పుడు ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ధనుర్విద్య అంటారు దాన్ని, ఆయన ప్రసాదించాడు ధనుర్విద్య. అప్పుడు ఆయన ఆ ధనుర్విద్య అంతా కూడా సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసేనంత మహానుభావుడు, గొప్ప మహిమాన్వితుడు విశ్వామిత్ర మహర్షి. జాతకంలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం దూరాస మహర్షి ఉన్నారు, ఆయన జాతక రీత్యా అట్లా కొంచెం కోప తాపాలు ఉంటాయి. కానీ వాళ్ళు భోళాశంకరులు, ఋషులంతా భోళాశంకరులు, కోపతాపాలు ఉంటాయి. అదే భోళాశంకరుడు. అయితే కొన్ని ఉంటాయి, చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా కోపం అనేది మనం అనుకో, విశ్వామిత్రుడు అయిన అని అంటే ఆ ఫోర్సు, ఆ తపశక్తి, ఆ మంత్రశక్తి, ఇది ఇంకా తోడవద్దు. ఇంకా జాతకంలో ఒకరంత కోపం దారులు ఉండరు, శాంతమూర్తులు ఉండరు. శాంతంగా ఉండేవాళ్ళు ఉండరు, కోపం ఉండేవాళ్ళు ఉండరు. కానీ దీంట్లో ఎట్లా ఉంటుందంటే మంత్రశక్తి ఉండి ఇంకా పవర్ పెరిగిపోద్ది, మంత్రశక్తికి తపశక్తి. అంటే విశ్వామిత్రుడు తపశక్తితో ఇంకా ఆయన పవర్ పెరిగిపోయి, తర్వాత ఆయన అంత రాక్షస సంహారం చేసి ఆయన ఎన్నో చేశారు. కానీ ఒక యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ యజ్ఞాన్ని ఎట్లా జరుగుతుందంటే, ఆయన తపస్సులో మేనకా కూడా వచ్చి ఆయన తపస్సుని భంగం చేసేదానికి వచ్చింది. వచ్చి ఆ విధంగా కొంత అక్కడ ఆయన ఆ ప్రతి చోట ఆయన యొక్క ఆవేశంతో లోక కళ్యాణంగా, ప్రతిదీ లోక కళ్యాణం. విశ్వామిత్రుడు చేసిన ప్రతి పని లోక కళ్యాణం, లోక కళ్యాణంగా జరిగినాయి ఆయన ఎన్ని. ఆ విధంగా మొత్తం ఆయన తపశక్తిని ఎవరికి ఇవ్వాలా, ఎట చేయాలా అని ఆలోచన చేస్తాడు. ఆ జ్ఞానాన్ని ఇవన్నీ ఏం చేయాలా, నా తపశక్తిని ఎవరికైనా ఇది నాతోనే అంతరించకూడదు, ఎవరో యోగ్యుడైనకి ఇవ్వాలన్నారు. అంటే ఇక్కడ భగవంతుడు అవతారం ఎత్తాడు కాబట్టి శ్రీరామచంద్రుడిగా, దశరథ కుమారుడిగా. ఆ యొక్క దశరథుడే మనం కూడా అందరం దశరథులమే. అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను వాడుకునే వాళ్ళందరూ కూడా దశరథులే. ఓకే, ప్రతి ఒక్కరికి ముగ్గురు భార్యలు ఉండరు. అంటే ఈ మనసుకి 3 గుణాలు ఉన్నాయి. ఏంటంటే ఈ దశరథుడు అనే ఆయనకి, ఎవరైతే దశరథుడు 10 ఇంద్రియాలు వాడుకుంటారో వాళ్ళకి రజోగుణం, తమోగుణం, సత్వం. కౌశల్య, కైకేయ, సుమిత్ర. ఈమె మొదట ఆమె శుద్ధ సాత్వికం మనసు, మన మనసే శుద్ధ సాత్వికం. ఇంకొక బిట్టు, ఇంకొక దాంట్లో పోతే శుద్ధ రజోగుణం కైక, ఆమె సుమిత్ర. ఈ కైక శుద్ధ తమో గుణం. అంటే ఇక్కడ ఆంకిలో కొద్దిగా తమో గుణం ఎక్కువ ఉంది. చెప్పుడు మాట్లాడటం, నాకే పెత్తనం కావాలనుకోవటం, నేనే గొప్ప అనుకోవటం, అట్లా కొంచెం తమో గుణం ఎక్కువ ఉంది. సరే, ఈ 3 గుణాలు మనందరికీ ఉన్నాయి, మనలో కూడా. ఈ ప్రస్తుతానికి ఇక్కడ దశరథుడి కాడ ఉన్నాం మనం. ఈ దశరథుడు మామూలు ఇంద్రియాలన్నీ వాడుకునేది. ఈ మనసు 4 దిక్కుల 10 దిక్కులకి పోతుంది. ఇది
దశ దశ దిశలు పోతుంది. అంటే 4 దిక్కులు, 4 విదుక్కులు, అంటే 4 మూలలు, 4 దిక్కులు, 8 పైన కింద మొత్తం 10 దిశలు, దశ దిశలు. ఈ మనసు పోతుంది వేగంగా, పోయి వెంటనే మళ్ళీ క్షణంలో వెనక్కి వచ్చి మనసు ఆజ్ఞాచక్రంలోకి వస్తుంది. ఒక ఆలోచన చేస్తుంది. ఎంతో దూరం వెళ్ళిపోద్ది, ఏదో ఢిల్లీకి పోద్ది, అమెరికాకి పోద్ది, ఏదో ఆలోచన చేస్తుంది. అత్తగారింటికి పోద్ది, మామూలు ఇంటికి పోద్ది, తల్లి ఇంటికి పోద్ది, తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే మనసు వచ్చి ఆజ్ఞాచక్రంలో పడుతుంది. ఈ విధంగా ఉంది ఇది. అయితే ఇదే దశరథుడు అంటే. ఈయన తపస్సు చేశాడు, సంతానం లేక మూలాధారంలో యజ్ఞం చేస్తే ఏమొచ్చింది? ఆత్మ జ్ఞానం కలిగింది. ఆ రాముడు పుట్టాడు, ఆ లక్ష్మణుడు అదే నాగుపడిగా ఆడుతుంది, శంకు చక్రాలు వచ్చినాయి ఆ వ్యక్తికి, సాధకుడికి. అంటే ఈ శంకు చక్రం, ఈ 2 వాళ్ళిద్దరు భరత శత్రుఘ్నులు ఇవి వచ్చాయి. ఇవి వచ్చినాక ఈ శరీరం మీద భ్రాంతి పోతుంది. ఈ శరీరమే రాజ్యం అయోధ్య, ఈ సహస్రార కమలమే అయోధ్య. ఇంకా సహస్రార కమలంలో రాముడు ఆ ప్రయోజకుడు అయిపోయాడు. ఆ స్థితిలో ఏం జరుగుతుందంటే, ఈ శరీరం మీద భ్రాంతి పెట్టుకొని ఉండకుండా లోక సంరక్షణార్థం రాముడు బయటకు వచ్చేయాలి. అంటే ఋషుల్ని రక్షించాలా, రాక్షసులను సంహరించాలి. అప్పుడు విశ్వామిత్రుడు యాగం చేయటం, ఆయన ఏమి ఇబ్బంది పడుతుండే, సుబాహుడు. తర్వాత సుబాహుడు అంటే సంపాదన మీద వ్యామోహం. మనం నిద్రలేసి నిద్రపోయే వరకు సంపాదించాలనేది ఒక సంతానం. ప్రతి ఒక్కరికి సుబాహుడు ఉన్నాడు సంతానం. సంపాదించాలని 24 గంటలు 24 hours ఇంటూ 7 లేదు, అట్లా కంప్లీట్గా ఆశ మీద ఉన్నట్టుగా ఇది. అది పోలా ఆయనకి. అది ఒకటి ఇబ్బంది పెడతాడు సుబాహుడు. మారీచుడు ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు భ్రాంతి కలిగి, మనం ఏది లేదు, మనం అన్ని బిల్డింగులు కట్టుకుంటాం, అంతస్తులు మేళ్ళు కట్టుకుంటాం, ఏ సోఫాలు తెచ్చుకుంటాం, ఏ నగలు కొంటాం, ఇవన్నీ తెస్తాం పెడతాం. ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు ఆత్మకి. ఈ ఆత్మ అనాత్మ సంబంధమైన అన్నిటి మీదే శ్రద్ధ. నగలు, ఫ్లాట్లు, పొలాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఈ అనాత్మ సంబంధమైన దీని మీదే శ్రద్ధ ఉంటుంది. అందుకని ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు భ్రాంతి. ఏముందంటే బ్రహ్మ సత్యం, జగన్ విద్య. బ్రహ్మ సత్యం, అరుణకాంతి సత్యం, శివపార్వతుల సత్యం శాశ్వతం. ఈ కంటికి కనబడేది ఆ సత్యమే. ఇది ఒకరోజు డిస్మాంటిల్ అయిపోతుంది. అదేం పెద్ద పనేం కాదు ఆయనకి. ఎందుకంటే ఇది పంచభూతాలు ఊరినే లయం అయిపోతాయి, స్మాష్ అయిపోతాయి. ఒక ఇసుకతో ఒక దాన్ని తయారు చేసి అట్ట కదిలిస్తే ఆ ఇసుక అంతా ఎట్ట రాలిపోద్దు, అట్ట పంచభూతాలు ఊరినే మాయం అయిపోతాయి. ఏదో ఒక రోజు వస్తుంది, డిస్టర్బెన్స్ చేస్తారు. సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ ఎన్నెన్నో పెట్టి ప్రకృతి పరమాత్మని డిస్టర్బెన్స్ చేస్తున్నారు. పరమాత్మ అరుణకాంతిని ఇబ్బంది పెడుతున్నారు. అంత వాడుకుంటున్నాం మనం. ఎన్ని నెట్ అని, ఇవన్నీ ఏదేదో వైఫై అని. విశ్వంలో జిగ్జాగ్గా ఈ భూమండలం మీద ప్రజలు అమాయకత్వంతో దూరం అయిపోతున్నారు పరమాత్మకి. అశాంతి, తినే ఆహారం అంత పోతుంది. సరే, ఈ విధంగా ఆయన కూడా ఆ మారీచు సుబాహులు ఇబ్బంది పెడుతున్నారు. తాటకి అంటే అందమైన స్త్రీ, ఆమె కంట పడితే పురుషుడు ఇంకా బతకడంట. అంటే అంత అందగత్తే ఆమె. ప్రతి ఒక్కరి జీవితంలో తాటకి అంటే ఎవరు వస్తారు లెక్కలేదంటే, మనకి సంసారం చేసేటటువంటి భార్యాభర్త. ఈ స్త్రీ వ్యామోహం పురుషుడికి, పెళ్లి కానివాడికి కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఆ స్త్రీ వ్యామోహం అనేది తాటకి. అది జయించాలి. తర్వాత సంపాదన మీద 24 గంటలు బయటే తిరిగేది, కొంత టైము ధ్యానానికి, మంత్రానికి, ప్రాణానికి వాడిపోదు. ఇంకా అట్లా ఈ ఉన్నది లేనట్టు, లేనిది అవి కావాలి, ఇవి కావాలి, ఫ్లాట్లు కొనాలి, అవి కావాలి, ఈ భ్రాంతి కూడా తీసేసుకోవాలి. మితంగా ఉండాలా, మటసంగా పోవాలా.
మనకు నవగ్రహాలు ప్రసాదించిన దాంతో పోవాలా. మన జయం, ధ్యానం, తపస్సు మనకు ముఖ్యం. సరే, ఈ విధంగా విశ్వామిత్రుడు వచ్చి దశరథుడిని అడగటం, ఆయన భయపడతాడు. రావణాసురుడితో నా కొడుకు 16 ఏళ్ల వయసు బాలుడు, ఇతనికి ఇప్పటికి ఇంకా బయట పోయి ఏ రాజులతో యుద్ధం చేయలేదు, ఇంకా ఎక్కడ ఎవరిని ఇది చేయలేదు. ఇలాంటి ఆయన్ని నువ్వు తీసుకొని పోతే ఆ రాక్షసులు మాయలు మంత్రాలు తెలిసిన వాళ్ళు, నేను వస్తాను యుద్ధానికి అంటాం. సరే, ఆయన మళ్ళీ వశిష్ఠ మహర్షి చెప్తాడు, అయ్యా నువ్వు ఏం పర్వాలేదు, ఆయనకు అన్నీ తెలుసు, అన్ని విద్యలు సమస్తం, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి ఆయన విశ్వామిత్రుడు, నువ్వు పంపించు అంటే పంపిస్తాడు. వీళ్ళకి అన్ని కూడా బల, అతి బల. బల అంటే చంద్రస్వరం, అతి బల అంటే సూర్యస్వరం. ఈ రామలక్ష్మణుడు కూర్చోబెట్టి ఆయన ఈ శ్వాస విద్య, ధనుర్విద్య నేర్పిస్తాడు. ఆయన ఇదిగో ఈ చక్రాలలో నవగ్రహాలు ఉన్నాయి, ఇదిగో అష్టదిక్పాలకులు ఉన్నారు, ఇది అన్ని రహస్యం, ఇదిగో బీజం, ఇదిగో శ్రీం, ఇదిగో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, ఏ అష్టదిక్పాలకులు బీజాలు, ఏ ఆ దేవతలు, ఇదిగో ఈ చేసుకో చక్రాల మీద, ఇదిగో ఈ ప్రాణాయామం చేసుకోండి. మీరు ఈ ప్రాణాయామం బల అతి బల విద్య అన్నాడు, కానీ బయట పెట్టాలి. చంద్రస్వరం సూర్యస్వరం అని పెట్టాల. ఇది రాజగుష్యం, రాజయోగం, రాజగుష్యం. ఇది అంత రహస్యమైంది. రాజయోగమే, సంసారం చేసుకుంటా, భార్య బిడ్డలతో ఉంటా, నువ్వు ఏ పనైనా చేసుకో, ఉద్యోగం వ్యాపారంలో ఉన్నా కొంత టైము నువ్వు నీ సొంతానికి వాడుకోవడమే ఇది చేయాలా. అప్పుడు ఇది రాజయోగం, రాజగుష్యం, ఇదే శ్రీ విద్య చెప్పాడు. ఎలాంటి అలసట రాదు నాయన సమస్వరం చేస్తే, విడివిడిగా అనులోమ వినులోమ సమస్వరం. ఈ విద్యని ఎవరైతే చేపడతారో వాళ్ళకి ఆకలి దప్పుకులు ఉండవు, ప్రాణాయామం చేస్తే ఆకలి కూడా తగ్గద్ది, తర్వాత భయం ఉండదు, తర్వాత రాక్షసి మాయ పనిచేయదు, మన మీద ఎలాంటి రాక్షసి మాయ పనిచేయదు, అలసట ఉండదు. ఎన్నో దాంట్లో ఫలితాలు ఎన్నో చెప్తాడు ఆయన. అంతే, ఇంత గొప్పది చేయండి అంటాడు. ఫస్ట్ అది చేస్తే తాటకిని సంహరిస్తాడు, సుబాహుణ్ణి సంహరిస్తాడు. అంటే శ్రీవ్యామోహాన్ని జయించాడు, తాటకి అని అంటే శ్రీవ్యామోహాన్ని జయించాడు, సంపాదన మీద ఉండే ధ్యాసను కూడా జయించాడు. అంటే దాన్ని కంట్రోల్ చేసుకున్నాడు పూర్తి టైం పోకుండా. తర్వాత ఉన్నది లేనట్టు లేదంటే భ్రాంతి మాయ మారీచు, వాడిని కొడితే వాడు 100 యోజనాల దూరం పడిండంట సముద్రం ఒడ్డున, ఇంకా వాడు రాల. ఈయన యజ్ఞం పరిపూర్ణం అయిపోయింది. అక్కడి నుంచి ఈయన ఎక్కడికి వచ్చేసాడు, మిథిలా నగరంకి ఏదో వచ్చాడు. అక్కడ జనక మహారాజు దగ్గర వస్తాడు. అప్పుడు ఈయన ఏంది, విష్ణువు ఆమె లక్ష్మి, వీళ్ళిద్దరు చూస్తానే భైరవులు ఒకరినొకరు చూస్తానే ఆటోమేటిక్గా ఆకర్షణ కలిగిపోయింది ఇద్దరి మీద ఒకరికొకరికి. ఆయన అక్కడ ఎంతమందో రాజులు ఉన్నారు శివదానం ఎత్తేదానికి, ఆమె దృష్టి అంతా ఇంత ఎత్తు ఇంత లావు నవ యువకులు నవ యవనంగా ఉండేవాళ్ళు, కానీ రాజులు ఎంతమందో ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఆడ ఎంతమంది ఉన్నా ఆమె ఎవరినే చూడటం లేదు, శ్రీరామచంద్రుడిని చూస్తున్నాడు. ఆయన ముఖం ఇందా చెప్పిన అమ్మవారు పద్మం లాగా ఉందంటే అదొక కలరు, అది కాషాయం కాదు, అది ఎరుపు కాదు, తెలుపు కాదు, ఇంకా చంద్రుడు కాదు, 1000 చంద్రుల ప్రకాశంతో ఉంది ఆ ముఖం, బింబం, చంద్రుని రాముడి యొక్క బింబం. ఆమె కూడా అలాంటి ముఖమే కలిగి ఉంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఈయనే జయించాలని అమ్మ అనుకుంటుంది, ఈయనే ధనస్సును ఎక్కి పెట్టాలని. వాళ్ళంతా పొట్టలు పెంచుకొని ఇంత కొవ్వు ఇంత పొట్టలు, వాళ్ళు కత్తి యుద్ధాలు, గదా యుద్ధాలు, వాళ్ళంతా ఇది ఎక్సర్సైజులు చేసేవాళ్ళు. వాళ్ళంతా వచ్చారు, కానీ వాళ్ళు స్థూలంగా అనేక రకాల ఎక్సర్సైజులు చేయొచ్చు. ఆత్మజ్ఞానం లేదు, ఆత్మతత్వం లేదు, మంత్రశక్తి లేదు. ఇక్కడ విశ్వామిత్రుడు యొక్క గురు సన్నిధిలో ఉన్నారు, గురువు ఉన్నాడు అక్కడ, అంది స్పాట్ గురువు ఉన్నాడు. ఆ విశ్వామిత్రుడు స్వానికి మిత్రుడు. ఎవరు? శ్వాస. అంటే శ్వాసే విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడే శ్వాస.
అంటే అంత శక్తి ఉంది, ప్రాణశక్తికి ఎంత పవర్ ఉంది. ఇప్పుడు పెద్ద 10 టన్నులు లోడ్ వేసిన టైర్ తీసుకోపోద్ది. టైరు ఎంత ఉంటది, చిన్న టైర్లు. ఆ టైర్లు అంత లోడ్ లాక్కోపోతాయి, లారీలు కానీ బస్సులు కానీ. అంటే అంత ఆ వాయుదేవుడికి అంత శక్తి ఉంది, ఆ ప్రాణశక్తికి అంత శక్తి ఉంది. ఆ ఆ యొక్క విశ్వామిత్రుడు అక్కడ ఉన్నాడు. అందరు రాజులు ఎత్తలేదు. లాస్ట్కి రజోగుణం ఉండేటటువంటి వాళ్ళల్లో ప్రతినిధి రావణాసురుడు. ఈ రావణాసురుడు కూడా వచ్చి ఎత్తలేడు దాన్ని. ఆయనకి ఎట్లే పట్టుకోవాలనే చేతగాల ఆ ఆ యొక్క విల్లుని. అందరూ ఎక్కడ పట్టుకుంటున్నారు, ఇట్ట కిందైనా పైనైనా. అంటే ఈ ఎన్నుపోసే ధనసు మధ్యలో నాభి ఉంది కదా, అక్కడ కదా పట్టుకోవాల్సింది. నాభి మీద దృష్టి పెడితే అక్కడ గ్లో వస్తే అక్కడ ఉండే రవి కిరణాలు అభివృద్ధి అయితే అదే సుదర్శన చక్రం అయితే, అదే మణిల్ని పూరించే మణిపూరకం అయితే అది నాభికే చేయాలి. ఎన్నుపోస చక్కగా పెట్టి మనం కూర్చొని సమస్యలో నాభికే చేయాలి. అక్కడ రాముడు ఒక్కడే దాన్ని అందరు ఇట్లా చేతులు పెట్టి ఇరుక్కోవడం, కదిలి లేకపోయారు. రావణాసురుడు కూడా ఇరుక్కోపోయాడు, కదిలి లేకపోయాడు. కానీ ఆయన మధ్యలో పట్టుకుంటాడు నాభి. అది గురువులు చెప్పిన విద్య. నేను మీకు చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పున్నా మీకు, నాభికి చేయాలా సమస్యలు. దాన్ని మధ్యలో అట్ట పట్టుకొని అట్ట ఎత్తతాడు, పెట్టి అల్లి తాడుని బిగించాలి. అంటే మనం కూర్చొని ఎన్నుపోస సక్కంగా పెట్టి కూర్చుంటేనే ఈ శ్వాస లయం అయిపోద్ది. వెంటనే అలవాటు మీద, ప్రాక్టీస్ మీద కూర్చుంటానే శ్వాస లయం అయిపోద్ది. అదే అది ఇరిగిపోవటం. ధనుర్భంగం అంటే ఏంది, శ్వాస కట్ అయిపోవటం. ఇప్పుడు ఎంతమంది ధ్యానం చేస్తున్నారు, మన పిరమిడ్లో కాదు బయట ఎంతో మంది ఉన్నారు. నాకంతా బయట వాళ్ళే పరిచయాలు, పిరమిడ్ వాళ్ళు తక్కువ. వాళ్ళకి ఇంత లేదు, ఈ రూట్కి రారు వాళ్ళు. ఒక దాంట్లో ఇరుక్కోపోయారు వాళ్ళ యొక్క బంధనంలో. మిగిలిన బయట ఉండే సమాజంలో మామూలు వాళ్ళే నా దగ్గరికి ఎక్కువ మంది. బయట ధ్యానం చేసే వాళ్ళందరూ ఇట్లా డైవర్ట్ అయ్యారు మన కాడికి, శివపార్వతులు పంపించారు. అయితే ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళు ఎన్నో ధనస్సుని ఎక్కువ పెట్టినట్టు అప్పుడే కుండలిని మాత పైకి వెళ్ళిపోతుంది. నిన్న హిమబిందు అని ఆమె ఏదో ఊరు ఉందా క్లాసులో, ఆమె హిమబిందు లేరు స్వామి. లేదా? లేదు లేదు, ఆమె ఆమె మొత్తం పైకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఆమె మొన్న అక్కడ కూర్చునిందంట పిఎంసీలో పోయి 3 రోజులు ధ్యానం చేస్తే అంత ఆజ్ఞాలోకి వెళ్ళిపోయి ఇక్కడ అంత సెన్సేషన్ వచ్చి ఎన్నుపోసలో జలజల అని పైకి పోవటం. అంత కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పింది, నాకు 2 బిడ్డలు ఉన్నారు స్వామి, చిన్న పిల్లలు, నేనేమైపోతాను, నేను చచ్చిపోతానేమో అని ఆమె ఇవాళ గోల్ చేసింది. ఆ పైకి వెళ్ళిపోయిందా, కిందకి దిగటంలా. ఆమె శ్వాస కిందకి లాగితే గుండెల్లో జూ దడదడ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, ఒక ఆయన అమెరికాలో ఉండే ఆయన వస్తే శ్వాస లాగబోయా కిందకంటే గడగడ వణికాడు. అట్లా కారులో తీసుకొచ్చారు కాకినాడ నుంచి ఒక ఆమె. అంటే ఆమె పేరు అయింది, నేను తీసుకోవాలా. ఆమెను కూడా లాగమంటే అట్లా లాగితే చాలు ఆమె గడగడ ఉంది, షివరింగ్ వచ్చేసింది. అంటే లాక్ అనేది స్ట్రాంగ్ పడిపోయింది. 3 లాక్లు కంఠం కాడ పడిపోయినాయి. కంఠం కాడ లాక్ పడింది గుర్తు ఎట్టంటే, మనం గుట్టకేస్తాం ఒక్కోసారి ఎండిపోతుంటది నోరు, అటు గుట్టకేసినా కూడా ఆ గుట్టకు పడదు ఒక్కోసారి. చూడండి, మా సుమతి కూడా చెప్పింది, గుట్టకు పడటం లేదు స్వామి, ఇప్పుడు అంతా పైకి వెళ్ళిపోతా ఉంది పైన అని. ఇప్పుడు ఆమెకు కూడా ఆ హిమబిందుకు కూడా పైన ఇట్లా సీమలు బాగినట్టు ఉంది సెన్సేషన్. అదే ఎంతమంది నా కాడికి వచ్చిన వాళ్ళకి ఎంతోమంది ఈ విధంగా ఈ స్థితి ఆ గాని ఆ యొక్క ఆ ధనస్సుని ఎక్కుపెట్టి ఆ విల్లు దాటి పడతానే అది ఇరిగిపోయింది. అయితే అప్పుడు వరకు సాధకుడు, ఇది ఒక సాధకుడిలో ఉండే గుణాలే ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు ఈ యొక్క దశరథుడు ఆయన మనసు కదా, ఈ మనసు ఉంటే ఆత్మజ్ఞానం కలిగినాక యజ్ఞం చేశాడు కదా. యజ్ఞం చేసినాక ఆ జ్యోతి పైకి వచ్చేసి ఆత్మస్వరూపం అయిపోయినాక ఇంకా మనస్సు లేదు, పని లేదు. అందుకే దశరథుడికి ఆడ క్లోజ్ అయిపోయాడు. దశరథుడు మూర్చిపోయాడు. ఇంకా దశరథుడు లేడు ఆడ, అంటే మనసే లేదు. స్వయం ప్యూర్లీ పరమాత్మ, శరీర భ్రాంతి లేదు.
ఆ అయోధ్య అంటే ఈ శరీరం, దాన్ని వదిలేశాడు. ఆయన బయట వచ్చి రాక్షస సంహారం కోసం బయటకు వచ్చేసాడు. ఇది ఈ విధంగా మనం ఆ ధనుర్భంగం అవుతానే అప్పటి వరకు రజాగుణం అనేటటువంటి ఆయన పరశురాముడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే రాక్షసులందరినీ సంహరిస్తూ ఉన్నాడు. రాజులందరినీ, దుర్మార్గులు అహంకారంగా ఉంటే వాళ్ళందరినీ ఆయనే దండిస్తా శిక్షేస్తా ఉన్నాడు. పరశుతో తలలు నరకుతా ఉన్నాడు. ఎన్నోసార్లు దండెత్తి రాజులందరినీ నరికేశాడు. అప్పుడు దశరథుడు కూడా కైగా కౌశల్య కొంగు సాటుకు పోతే కొంగు కప్పుకుంటే అప్పుడు వదిలేశాడు. అట్లా ఆయన ధనుర్భంగం అయితే ఆ పరశురాముడు వస్తాడు. ఈయనేమో చంద్రవంశం. ఈయన్ని చంద్రవంశం అంటే సూర్యస్వరంతో గాలి లాగి చంద్రస్వరంతో వదిలి చంద్రస్వరంతో లాగి సూర్య అంటే స్టార్టింగ్ సూర్యస్వరంతో ప్రారంభించే అనులోమ చేసే వాళ్ళందరూ సూర్యవంశం. చంద్రవంశంతో చంద్ర స్వరంతో లాక్కొని ఏ చక్రానికైనా లాక్కొని మూలాధారానికి సూర్యనాళ్ళు వదిలి సూర్యనాళ్ళు లాక్కొని చంద్ర అట్లా అనులోమ ప్రారంభం చేస్తే ఇది ఇది చంద్రవంశం. ఈ 2 వంశాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు వీళ్ళంతా ఆయన శిష్య పరంపర చాలా మంది, పరశురాముడు, వశిష్ఠ మహర్షి, వీళ్ళంతా నారదుడు, వీళ్ళందరూ కూడా చంద్రవంశం. పార్వతీ పరమేశ్వరులు, ఈ అగస్త్య మహర్షి, నందీశ్వరుడు, సూర్యుడు, కుబేరుడు, వీళ్ళంతా కూడా సూర్యవంశానికి సంబంధించి. కొంతమంది చంద్రవంశం. ఏదో 2 విధాలుగా ప్రాణాయం రామ 2 వంశాలు ఉన్నాయి. అందులో ఈయన ఏంటంటే సూర్యవంశస్థుడు కాబట్టి శ్రీరామచంద్రుడు వాళ్ళ తాతలు ముత్తాతలంతా కూడా సూర్యుని ఉపాసించి బాహ్యంగా సూర్యవంశం అని చెప్తున్నాం, కానీ వాళ్ళ సాధన వచ్చి లోపల అంత పరంపర ఉంది. ఎక్కడి నుంచో దక్షిణామూర్తి నుంచి, హయగ్రీవ మహర్షి నుంచి, అగస్త్యం నుంచి కూడా మొత్తం పరంపర అంతా శ్రీ విద్య ఋషులందరూ చేసింది. వశిష్ఠ మహర్షి శ్రీ విద్య. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని గుర్తించాలి. ఈ రజోగుణంతో ఉన్నాడు ఆయన చంద్రస్వరం. ఈయనేమో ధనుర్భంగం గావించాడు. అంటే శ్వాసను లయం చేసేసినటువంటి సాధకుడు రాముడు. ఆ స్థితిలో సీతమ్మ అంటే కుండలిని పైకి వచ్చేసింది. ఆ స్థితి అది. అప్పుడు లోపల రజోగుణం ఉంది కదా, మనకి ఒక రజోగుణం ఉంటుంది కదా, ఆ రజోగుణం కూడా పోవాలంటే అప్పుడు ఆయన వచ్చి నువ్వు ఈ విద్య ఊరు నేర్పించారు నీకు, దశరథుడి కొడుకు ఎక్కడి నుంచి వచ్చిందని అప్పుడు అడిగి, సరే ఈ వైష్ణవ ధనుసుని ఎక్కువ పెట్టు అంటాడు. వైష్ణవ ధనుసు అంటే అనులోమ సమస్వరం ఆయన అట్లా పట్టుకుండానే ఈయనకి ఆ పవర్ ఉంది కదా, సూర్య వంశస్థుడు కదా, చేస్తే ఆయన చంద్ర తత్వ సాధన, ఆయన విష్ణు స్వరూపం పరశురాముడు, ఆయన విద్య అయింది. అదే చంద్రుడి యొక్క ఇది. అది ఒకటి త్రిపురాంతకుడి చేతిలో ఉండిందంట, ఒకటి పురాంతకుడు అంటే సహస్రాలు, అంటే మూలాధారం తీసుకోవచ్చు. పురం అంటే త్రిపురాలు అంటే 3 లయం చేసిన వ్యక్తి, 3 మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటిది త్రిపురాంతకుడి చేతిలో. ఏదో ఇప్పుడు ఏడుంది శివధనుసు, త్రిపురాంతకుడు. పురాంతకుడు అంటే ఆ వైష్ణవ ధనుసు. అప్పుడు చెప్తాడు ఆయన, అయ్యా త్రిపురాంతకుడు త్రిపురాలని జయించినటువంటిది. అంటే 5 చక్రాల శ్వాస, 3 బంధనాలు పడిపోయిన స్థితి త్రిపురాంతకుడు. ఒకడు త్రిపురాంతకుడు చేతిలో నుంచి ఇక్కడ చేరింది జనక మహారాజు. అది నువ్వు ఇరిసేసావు. ఇప్పుడు నా కాడ పురాంతకుడిది. అంటే ఎవరు పురాంతకుడు అంటే విష్ణు చేతిలో ధనుసు నా కాడ ఉంది, దీన్ని ఎక్కువ పెట్టు అంటే దాన్ని పట్టుకుండానే ఆయన బలహీనుడైపోతాడు. ఎందుకంటే సూర్యస్వరం ముందర చంద్రస్వరం వీక్ అయిపోద్ది. మీకు చెప్పుకున్నా 2 కలిపితే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కలుస్తారు ఉదయాన్నే, ఏమైపోయా తేమంతా డ్రై అయిపోయి ఆవిరైపోద్ది. చంద్రుడు ఫెయిల్ అయిపోయాడు, సూర్యకిరణాలు బలం పెరగద్ది ఉదయాన్నే. అట్లే ఈయన చంద్రుడు పరశురాముడు, ఈయన సూర్యుడు రాముడు, వీళ్ళిద్దరు మీట్ అయ్యారు.
ఎవరు బలహీన పడతారు? డ్రై అయిపోతుంది. అందరూ ఆయన వీక్ అయిపోయాడు, నల్లంగా పోయాడు. ఈ సంగతి ఎవరికి తెలుసు అంటే వశిష్ఠులకు తెలుసు, విశ్వామిత్రుడు, వీళ్ళిద్దరికే కనపడుతుంది వాళ్ళిద్దరి యొక్క రహస్యం. మిగిలిన వాళ్ళు అందరూ చీకటి అయిపోతారు, వాళ్ళకి ఎవరికి అర్థం కాదని అర్థం. సైన్యం ఉంది, మంత్రులు సామంతులు, రెండు దేశాల మధ్యన అంతా ఎంతమంది అక్కడ ఋషులు కూడా వచ్చి ఉంటారు, రాజులు రారాజులు కూడా వచ్చి ఉంటారు. ఆ యొక్క శివధనస్సు ఎక్కి పెట్టేదాన్ని వాళ్ళు ఎవరికి తెలియటం లేదు వీళ్ళిద్దరి యొక్క ఇది. ఓం నమ శివాయ. అమ్మా సరే, అట్లా ఇది మనం సంవత్సరంలో మనలో ఉండే రజోగుణాన్ని, ఆ పరశురామ తత్వాన్ని మనం జయించి రామతత్వాన్ని పొందటము మనము ఈ సాధనలో సంవత్సరం చేస్తే అది మనం తెలుసుకొని చేయాలి సాధన. ఈ ధ్యానం చేసేటప్పుడు చాలా సూక్ష్మంగా తీసుకోవాలి ప్రాణాయామం. శ్వాసని చిన్నగా తీసుకోపోవాలా, చిన్నగా వదలాలా, పూర్తిగా నింపాలా, పూర్తిగా వదలాలా. అంతేగాని స్పీడ్గా బరాబరా లాగకూడదు, ఎక్కువ చేయకూడదు. మీరు ఉదయం పూట చేసుకుంటారు, మధ్యాహ్నం ట్రైనింగ్ ఇస్తున్నాం కొంతసేపు, కొత్తగా చేరిన వాళ్ళకే ట్రైనింగ్ అది. మిగిలిన వాళ్ళు 15 నిమిషాలు నాలుగు చేసుకుంటే చాలు, అన్నం తినే ముందు సంవత్సరం. లేదా అనులోమ విలోమ 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు సంవత్సరం. అంటే సాయంత్రం కూడా హృదయ కమలానికి ఒక 10 నిమిషాలు అనులోమ విలోమ, ఒక 10 నిమిషాలు సంవత్సరం. రెగ్యులర్ వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళకి ప్రాక్టీస్ కోసం పెట్టాం మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలు. కొత్తగా చేరే వాళ్ళు నేర్చుకుంటే మళ్ళీ మీ క్లాసుల్లో మీ సొంత టైంలో మీరు ఆడైనా చేసుకోవచ్చు, ఇక్కడే చేయాలని లేదు. కానీ ఉదయం క్లాసు కంపల్సరీ, సాయంత్రం క్లాస్ కంపల్సరీ. సాయంత్రం థియరీ జ్ఞానబోధ ఉంటుంది సాధనతో. ఉదయం మాత్రం బీజాక్షరాలు పెట్టి ఆ చక్రాల మీద పై నుంచి కింద చేస్తే ధ్యానంలో వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారం దక్షిణామూర్తి సాధన. దీన్ని ఏమంటారు? దక్షిణామూర్తి సాధన. నుంచి పైన సహస్రారం వచ్చి ఉత్తరం, మూలాధారం దక్షిణం. మనం దక్షిణం మనసు పెట్టి ప్రాణాయామం చేస్తే నుంచి కిందకి దక్షిణామూర్తి సాధన. మీరంతా మిగిలినప్పుడు ధ్యానంలో ఉంటే మీరు పరమేశ్వరుడు, పరబ్రహ్మ. మీరు పరబ్రహ్మ స్వరూపం. ధ్యానంలో శ్వాస లేని స్థితిలో పరబ్రహ్మ, పరమేశ్వరుడు. అదే శ్వాసని మూలాధారం దిగితే మీరు దక్షిణామూర్తి, గురువు. ఇది తీసుకోండి, దీన్ని గుర్తు పెట్టుకొని చేసుకోండి. చిన్నగా చేయాలి సాధన అది. ఓం నమ శివాయ. ధన్యవాదాలు స్వామి.